హాయ్ అండి. లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా? డబ్బుకు లోకం దాసోహం అంటారు పెద్దలు. కానీ అలాంటి డబ్బు మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు. మనం చేసే పనులు, మన ప్రవర్తనను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి. అవేంటంటే, శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనుక గది తలుపులను తీసిన తరువాతే ఇంటి సింహద్వార తలుపులను తెరవాలి. మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాల్లో వివరించబడింది. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం కలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు. అయితే ముఖ్యంగా అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరుగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటకు వెళ్ళి కాళ్లను శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు. తల్లిదండ్రులను లెక్క చేయని వారింట, గోళ్లు కొరికే వారింట శ్రీ లక్ష్మీదేవి నిలవదని పురోహితులు అంటున్నారు. రేపటి తరానికి బ్రతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పిద్దాం. పిల్లలను ఈ బాటలో నడిపిద్దాం. ఏమంటారు? బంగారు భవిష్యత్తుకు పునాదులను పెద్దలే వేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.